అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో అన్ని పార్టీలు ఇది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితేనేంది, లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది, సందట్లో సడేమియా మేము కూడా ఒకరు ఉన్నామని చెప్పేసి వస్తున్నటువంటి బీజేపీ పార్టీ అయితేనేంది, ఇక ఇండిపెండెంట్లు అంటూ వాళ్ళంటూ వీళ్ళంటూ కూడా మొత్తం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో ఈరోజు అన్ని పార్టీలు తలామునకలు అయినట్టు మాట వాస్తవమే. కానీ దాంతో పాటుగా సోషల్ మీడియాలో కూడా పలు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదైతే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్ అనివార్యమైనయి. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఆయన సతీమణిని సునీత గారిని కూడా రంగంలోకి దిగడం మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రతిపక్షంలో కూడా రంగంలో దిగినటువంటి అభ్యర్థికి దీటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే కసరత్తులు అయితే చేస్తూ ఉంది. ఒక నలుగురు పేర్లు ఇప్పటికే ఏఐసీసీ ఆమె జయంతి నటరాజన్ ఉంది కదా, ఆమె తీసుకొని ఎక్కడ పంపించినట్టుగా తెలుస్తోంది. పక్క ఢిల్లీకి పంపాలి, ఢిల్లీ నుంచి రావాలి. దాంట్లో ముఖ్యంగా నవీన్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, ఇంకోరి పేరు ఎవరో సిఎన్ రెడ్డి అని చెప్పేసి కూడా వస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రజల నాడి, జూబ్లీహిల్స్ ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది, ఎవరి వైపు జూబ్లీహిల్స్ ఓటర్లు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి కూడా ఒక సర్వే అయితే మనకు సోషల్ మీడియాలో బాగా హల్చల్గా అవుతా ఉంది. దాంట్లో భాగంగా పర్టికులర్గా మనం చూస్తూ ఉంటాం. రైట్, మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, బై ఎలక్షన్లు వచ్చినా కూడా అధికార పార్టీకి కొంచెం ఫ్లెక్సింగ్ ఉంటుంది. అధికార పార్టీ వైపు కొంచెం ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందులో హైదరాబాదు, ఇక్కడే డీజీపీ ఉంటారు, ఇక్కడే ప్రధాన యంత్రాంగం అంతా ఉంటుంది, ఇక్కడే మంత్రులు కూడా అక్కడే అందరూ ఇక్కడే ఉంటారు. కాబట్టి దాని మీద స్పెషల్ ఫోకస్ చేయడం కూడా అవసరం ఉంటుంది. అందులో ఇంకొకటి హైదరాబాద్లో కూడా ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బై ఎలక్షన్లో మొన్న కంటోన్మెంట్లో జరిగినటువంటి బై ఎలక్షన్ సంబంధించి అది ఎంపీ ఎలక్షన్లతో పాటు నడిచింది. కాబట్టి ఆ వేవ్ వేరు, ఈ వేవ్ కూడా వేరు. అంటే పర్టికులర్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు వచ్చే వరకు ఇది ఒక రెఫరెండంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఎవరు గెలిచినా కూడా ఈరోజు కాంగ్రెస్ పరిపాలన మీద నగర ప్రజలు ఏమనుకుంటున్నారు, జిల్లాలో ఉన్న గ్రామాల ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా మనకు అవసరం. కానీ నగర ప్రజలు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా, అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్లో గెలవకపోయినా నగర ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మరణం తర్వాత వస్తున్నటువంటి బై ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి ఒక సీటు తీసుకోవాలి, అక్కడి నుంచి ఒక స్థానం గెలుచుకోవాలని చెప్పేసి అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కోరుకోవడం మనకు సహజం. సహజంలో భాగంగానే గెలుపు గుర్రాలని బరిలోకి దించడం కూడా వాళ్ళకు కూడా ఉన్నటువంటి పెద్ద కసరత్తే. అయితే స్థానిక ప్రజానికం మాత్రం ఏం చెప్తుందంటే, ఇప్పుడు వచ్చినటువంటి సర్వే ప్రకారం మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు ఎంత దగ్గర మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, తర్వాత బీజేపీ, ఈ మూడు ఓటింగ్ షేర్ ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా అంటే జూబ్లీహిల్స్ చుట్టుపక్కల డివిజన్ల వైజ్గా చూసుకుంటే, అంటే జూబ్లీహిల్స్ డివిజన్ ఏదైతే ఇక్కడ హైలైట్ ఏంటంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ కార్పొరేట్ డివిజన్ ఉండదు. అది అంత వేరు. మళ్ళీ ఇక్కడ బోరబండ, ఇక్కడ కొన్ని ప్రాంతాలకు సంబంధించి రహమత్ నగర్, బోరబండ, ఇక్కడ షేక్పేట వరకు ఈ యొక్క నియోజకవర్గాలకు ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఏదైతే మాగంటి గోపీనాథ్కి సంబంధించిన ఆయన మంచి పేరు, ఆయన ప్రజల వ్యక్తిగా, ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా, ముఖ్యంగా మైనార్టీలకు కూడా ఎక్కువ అందుబాటులో ఉండే వ్యక్తి. ఆ తర్వాత కొంచెం ఆయన సినిమా ఇండస్ట్రీ పరిచయాలకు సంబంధించిన దాంట్లోనైతేనేంది, లేకపోతే సెటిలర్స్ సంబంధించి అయితేనేంది కూడా ఈ ప్రాంతానికి సంబంధించి రహమత్ నగర్ అయితేనేంది, ఎన్బిటి నగర్, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరూ కూడా ఆయన ఒక పెద్దన్న పాత్ర పోషించిండు. ఆయన మీద విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానాలు ఇంకా కూడా ఉన్నాయి. వాళ్ళ కుటుంబం మీద కూడా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీలు ఉన్నారు. అయితే దీంట్లో మొత్తం గేమ్ చేంజర్కి సంబంధించిన దాంట్లో ఎక్కడ అంటే షేక్పేటకు సంబంధించిన దాంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలంతా కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్నే మళ్ళీ గెలిపించేందుకు వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆ తర్వాత ఎట్లాగూ మాగంటి కుటుంబానికి వాళ్ళకు సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి పట్టు ఉంది. ముందు నుంచి కూడా వాళ్ళు మాగంటి గోపినాథ్ కూడా కొన్ని సినిమాలకు ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి కూడా వాళ్ళకు ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన బీసీ కులాలు దానికి సంబంధించిన దాంట్లో కొంచెం హైదరాబాద్లో హైడ్రా, ఆ తర్వాత కొంచెం వాళ్ళు అభివృద్ధి, వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్లో ఉంటారు కాబట్టి ఏ పార్టీ అవసరం అనేది కూడా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి దీంట్లో ఎక్కువ యాజ్ పర్ నౌ ఈ రోజు వరకు నేను చెప్తున్న డేటా ప్రకారం 45 నుంచి
55% వరకు బీఆర్ఎస్ వైపు ఉంది ఇక్కడ ఓటింగ్. ఓటింగ్ శాతం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మాట. ఇక కాంగ్రెస్ వైపుకి వస్తే అధికారం ఒక ఫ్లెక్సింగ్ దానికి. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ మైనార్టీల నుంచి కూడా వాళ్ళకి సరిగ్గా సహాయ సహకారం అందట్లేదు. దాంతోపాటు ఇక్కడ గ్రూప్ రాజకీయాలకు సంబంధించి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి వచ్చింది అనుకో, ఆ బీసీ నుంచే ఇంకో వ్యక్తి అక్కడ పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పోటీ పడి అక్కడ ఆ రేస్లో ఆయన తప్పుకున్న నేపథ్యంలో ఆయన నుంచి ఎంత సహకారం అందుతుంది అనేది కూడా ఒకటి చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ ప్రాంతాలు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనార్టీలను కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపట్లేదు. అయితే వీళ్ళకు ఒకవేళ ఎక్కడంటే ఇప్పుడు షేక్పేట్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు వాళ్ళంతా కూడా ఈ ఎంఐఎంకి అనుకూలంగా ఉన్నటువంటి ముస్లింలు కాబట్టి వాళ్ళ ఓటింగ్ ఎక్కడ పడుతుంది, వాళ్ళ ఓటింగ్ మీదనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నమ్మకం పెట్టుకొని ఉన్నటువంటి మాట. ఈ పెట్టుకున్న నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ అనేది ఒకటి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. అందులో ఇక్కడ చాలా వరకు కొంచెం ఎడ్యుకేటర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఏమంటారు దాన్ని, పేద ధనిక అత్యంత సంపన్న వర్గాలకు సంబంధించినది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అయితే అంత ఫ్లెక్సింగ్ అయితే కనిపిస్తలేదు. వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళ ప్రకారం అయితే ఏది అధికారంలో ఉన్న కాబట్టి ఒక 33 నుంచి 40 మధ్యలో వాళ్ళకు కనిపిస్తుంది ఓటింగ్ షేర్. ఇక బీజేపీ మీరు చూస్తూనే ఉంటారు, అంత బీజేపీకి ఒక మినిమం 10 to 15 మధ్య, అంటే ఇక్కడ పోటీ అయితే ఉండకపోవచ్చు అనేది వాళ్ళకైతే క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే కూడా మొత్తానికైతే అన్ని పార్టీలు ఒక కసరత్తులు అయితే చేస్తూ ఉన్నాయి. ఆ కసరత్తులు చేసే క్రమంలో కూడా జూబ్లీహిల్స్లో దాదాపుగా ఇప్పుడున్న యాజ్ పర్ మనకున్నటువంటి దాని ప్రకారం చేస్తున్నటువంటి కొన్ని ఇంటర్నల్ సర్వేలు అయితేనేది, లేకపోతే కొన్ని సోషల్ మీడియా నుంచి చేస్తున్నటువంటి సర్వేల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక స్పష్టమైన ఒక 10 to 15 మధ్యలో ఎక్కువ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ కంటే 10 నుంచి 15% ఎక్కువ ఓటింగ్ శాతం నమోదవుతూ ఉంది. వాళ్ళ గెలుపు కూడా గెలిచే అవకాశం ఉందని కూడా తెలుస్తాం. కానీ రానున్న రోజుల్లో మనం చూడాలి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ సమీకరణాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ 3 మంత్రులని రంగంలో దిగింది. ఓవైపు పొన్నం ప్రభాకర్ అక్కడే పనిచేస్తూ ఉన్నారు, వివేక్ వెంకటస్వామి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి హామీలు ఇస్తూ ఉన్నారు, అది ఇదంతా చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ హామీలన్నీ జనం ఎంతవరకు నమ్ముతారు అనేది గ్రామాల్లో నమ్ముతారు, కానీ మరి హైదరాబాద్ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనే దాని మీద కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికే మనం చూసినాం రహమత్ నగర్లో అక్కడ ముస్లిం సోదరులకు వాళ్ళు ఒక గ్రేవ్ యార్డ్ కట్టిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చేంతవరకు దాన్ని నెరవేర్చకపోవడం, అక్కడ మొన్న మైనార్టీ సోదరులందరూ కూడా వాళ్ళ మీద నిలదీసే ప్రయత్నం చేయడం కూడా మనం సోషల్ మీడియాలో చూసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ గెలుపు ఏదైతే జూబ్లీహిల్స్లో గెలుపు అయితే అంత ఈజీగా దాదాపు కష్టమే అని చెప్పుకోవాలి. చూద్దాం అంటే ఎట్లా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత రాను ఏ విధంగా ఈ మూడో స్వింగ్ మారబోతుంది. నిజంగానే కాంగ్రెస్ సంబంధించిన దాంట్లో ఈరోజు బీఆర్ఎస్ కంచుకోట అయిన జూబ్లీహిల్స్ని బద్దలు కొట్టాలంటే వాళ్ళు ఏం హామీలు ఇస్తారు, మళ్ళీ ఏమేమి జిమ్మికులు చేస్తారు, లేకపోతే ఎలాంటి అక్కడ క్యాడర్ని నింపుతారు అని చెప్పేసి చూస్తున్నారు. దాంతోపాటు ఒక బీసీ నాయకత్వానికి సంబంధించి కూడా నడుస్తుంది కాబట్టి, ఎందుకంటే బీసీ రిజర్వేషన్లలో కూడా నడుస్తుంది, అక్కడ బీసీ క్యాండిడేటే వస్తే ఏ విధంగా ఉండబోతుంది పోటీ, జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది కూడా. దాంతోపాటు ఇంకొకటి చెప్పాలి మీ అందరికీ, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిస్తే ఈరోజు హైడ్రా పేరిట హైదరాబాద్లో జరుగుతున్నటువంటి చాలా అంశాలకు సంబంధించి, చాలా కూల్చివేతలకు సంబంధించి కూడా ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్పబోతున్నారు, అంటే హైదరాబాద్ ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు, హైడ్రా కూల్చివేతలను ఏ విధంగా తీసుకుపోతున్నారు అనేది కూడా రేపు జూబ్లీహిల్స్ జరిగే బై ఎలక్షన్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పటికే షేక్పేట్లో కూడా ఈ హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు జరిగినాయి. అక్కడ ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి చూడాలి. అంటే వాళ్ళని భయపెట్టించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇప్పుడు కూల్చివేసినటువంటి ఏదైనా భూములకు సంబంధించి వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చేసే ప్రయత్నం చేసి వాళ్ళని ఏమైనా మెప్పించుకుంటుందా అధికార పార్టీ అనేది చూడాలి. ఓవైపు ఏమో ఇటు అసలు హైడ్రా పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు చెప్తున్నటువంటి మాట, ఇక అక్కడ షేక్పేట్లో ఉన్నటువంటి మైనార్టీలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కానీ ఇప్పటివరకు ఉన్న యాజ్ పర్ నౌ ప్రకారం మనకైతే బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 10 to 15 మధ్యలో శాతం ఎక్కువ ముందంజలో ఉందని తెలుస్తా ఉంది.